అరే అరే, ఎవరా? ఆకతాయి పిల్లలు కొమ్మలని విరిచేసి పిందెళ్ళని కోసేశారు, మనకి పళ్ళెలా వస్తాయి అని అరుస్తున్న కాంతం వైపు పిల్లలు చూసి పకపక నవ్వుతూ పరిగెత్తారు. ఇది చూసిన గోపాలంగారు, ఏంటోయ్ పొద్దున పొద్దున ఎవరి మీద అరుస్తున్నావో? ఇంకెవరు, మన కాలనీ పిల్లలే. నేను రోజు మొక్కలకి నీళ్లు పోస్తూ మంచిగా దాన్ని చూసుకుంటూ ఉంటే ఈ పిల్లలకి వేళాకోళంగా ఉంది. ఆ కొమ్మలని విరిచేసి పిందెలని కోసేసి అలా కోతి చేష్టలు చేస్తున్నారు మరి అన్న కాంతం వైపు. ఇది రోజు ఉండే తతంగంగా, ఏంటి కాఫీ కావాలా అన్నారు. పట్టరండి, నా తల మీద పొయ్యండి, కాస్త చక్కెర ఎక్కువ వేయండి, నాకు తీపి ఎక్కువ కావాలని మీకు తెలుసుగా అన్నారు కాంతం గారు. కాంతం గారు గోపాలం గారిది అన్యోన్య దాంపత్యం. 2 పిల్లలు విదేశాల్లో స్థిరపడ్డారు. అడపాదడపా వాళ్ళు ఫోన్ల కొరకు వేచి చూస్తున్న వాళ్ళకి నిరాశ ఎదురవుతుంది. ఎప్పుడో గాని వాళ్ళకి ఫోన్లు కాళ్ళు చెయ్యరు. అప్పుడప్పుడు అమ్మా నాకు బాబు పుట్టాడే అని బాబు అంటే, అమ్మా నాకు పాప పుట్టిందే అని పాప అంటుంది. అమ్మా మేము సైట్ కొన్నామే, ఇల్లు కట్టించుకున్నాము, గృహప్రవేశము ఇదే తారీఖు అని బాబు చెప్తుంటే, అమ్మా మా వారికి మంచి ప్రమోషన్ వచ్చిందే, ఆయన మంచి స్థిరపడ్డారు అని అమ్మాయి ఫోన్ చేసి చెప్పడమే తప్పితే వాళ్ళని ఎప్పుడూ పలకరింపుగా ప్రేమగా పిలిచింది లేదు, మాట్లాడింది లేదు. ఇది ఇలా ఉంటే గోపాలం గారు పిల్లలు ఏదో స్థిరపడ్డారు, వాళ్ళని మంచి కెరియర్ ఉంది అని భావిస్తూ తన బాధని కప్పిపుచ్చుకుంటుంటే పాపం కాంతం గారు విసుక్కుంటూ వాళ్ళ పిల్లల మీద అప్పుడప్పుడు అరుస్తూ, మేము పెంచలేదా, పిల్లల్ని పెద్ద చేయలేదా, చదివించలేదా, ఏంటి ఇలా మమ్మల్ని ఇలా దూరం పెట్టారు అని అరుస్తూనే ఉంటుంది, బాధపడుతూనే ఉంటుంది. అమ్మ మనసు కదా, వాళ్ళ బాధలు ఎవరికి చెప్పుకుంటుంది మరి? ఇలా గడుస్తున్న వాళ్ళ జీవితంలో ఈ ఒక ఇల్లే మళ్ళీ పిల్లలు మిగిలిపోయారు. తోట పనులు చేస్తూ పళ్ళను పూలను పెంచిస్తూ మొక్కలను కాపాడుకుంటూ వస్తున్న కాంతం గారికి రోజువారీ కాలనీ పిల్లలు వస్తుంటే ఆ పిల్లల్లో తన మనవళ్ళను చూసుకుని ఆనందపడేది, విసుక్కునేది, అప్పుడప్పుడు ప్రేమగా చేది తీర్చేది. ఇలా ఒకరోజు ఉండగా పిల్లలు బాగా అల్లరి చేస్తున్నారు. బయటకు వచ్చేసి, ఏంట్రా పిల్లలు 2 దెబ్బలు వేస్తాను చూడండి, మీకు కావలేస్తే నేను పళ్ళు ఇవ్వను, అమ్మమ్మ నాకు పళ్ళు కావాలి, నానమ్మ నాకు పళ్ళు కావాలని పేచీ పెడితే మేము పెట్టను అని కొరకొరగా చూస్తూ ఆ పిల్లల వైపు మాట్లాడుతుంటే గోపాలంకి కళ్ళల్లో నీళ్లు కారాయి. కళ్ళు చెమ్మగిలిన కళ్ళతో, ఏంటి కాంతం, వాళ్ళు మన పిల్లలు కాదే అలా అంటారేంటండి? ఏ పిల్లలైనా పిల్లలే కదా, ఆ పిల్లలు మన మనవరాళ్ళు లేరా ఏంటి, వాళ్ళని చూసుకోమా ఏంటి అని చెప్తుంటే ఏమనాలో గోపాలం గారు కాంతం గారిని చూస్తుంటూ ఉండిపోయారు.